అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అబ్బబ్బబ్బబ్బా, మొన్ననే చేయాల్సింది వీడియో ఇది. చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను కాబట్టి వీడియో చేయలేదు. అందుకే ఇప్పుడు చేస్తున్నాను. ఇంత బలుపు ఏంట్రా స్వామి వీనికి. వీడికి యాటిట్యూడ్ స్టార్ అని ఇచ్చినారు కదా, దాంట్లో ఎలాంటి మోసం లేదు అని అయితే అర్థమైతే అవుతుంది. అసలు అంతమంది ముందున్నారు. స్టేజ్ ముందు జేడీ చక్రవర్తి ఉన్నాడు, సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఆ ఈవెంట్లో ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఫ్యామిలీస్తో ఆ ఈవెంట్కి అయితే వచ్చారు. అంతమంది ముందు ఇంత గలీజు పాట ఎలా పాడేవరా స్వామి? అసలు బుద్ధుందా లేదా? అయ్యయ్యో, రారా రాడ్డు దింపుతా, టచ్ చేస్తే పుచ్చకాయ పేల్చేస్తా. అది పాడిండేదే ఒక రోతపాట, అవునా కదా? పాడిండేదే చాలా అంటే చాలా ఎనర్జీతో, పనికిరాని ఎనర్జీతో రోతగా మాట్లాడినాడు, అవునా కదా? రారా రాడ్డు దింపుతా, టచ్ చేస్తే పుచ్చకాయ పేల్చేస్తా, తర్వాత ఇంకా ఏమో మాట్లాడినాడు. ఇదంతా ఓకే, కానీ లాస్ట్లో పాడిండే మాటలు ఉన్నాయి కదా, లాస్ట్లో మాట్లాడిన మాటలు ఎంత బలుపు! అసలు ఎందుకు ఇంత బలుపుగా మాట్లాడినాడో దానికి రీజన్ కూడా ఉంది, చెప్తాను. అంటే అంత గలీజు అంతమంది ముందు ఎలా పాడతాడు? జేడీ చక్రవర్తి ఉన్నాడు, అవును కదా? సాయి కుమార్ కొడుకున్నాడు. అంటే మామూలుగా దీనికి ఒక రీజన్ కూడా చెప్పినాడు ఎందుకు అలా పాడానని. అంటే అంటే రామ్నగర్ బన్నీతో ఎంట్రీ అయితే ఇచ్చినాడు. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు ఈ మహానుభావుడు, అవును కదా? వీడు ఈ చంద్రహాస్ ఫస్ట్ మూవీ వచ్చి రామ్నగర్ బన్నీ, ఆ సినిమాతో ఎంట్రీ అయితే ఇచ్చినాడు. డ్యాన్సులు, తర్వాత అంటే డైలాగ్స్ కాదు, డ్యాన్సులు, తర్వాత ఫైట్స్కి కొంచెం మార్క్స్ అయితే వచ్చాయి. కానీ సినిమాల్లో పేరు వచ్చిందో లేదో తెలియదు. సెకండ్ మూవీ ఈ బరాబర్ ప్రేమిస్తా, అవునా కదా? ఇది సెకండ్ మూవీ. ఈ సినిమాతో మంచి పేరు వచ్చిందో లేదో తెలియదు, కానీ ఫంక్షన్లు ఈవెంట్లు జరుగుతాయి కదా, ఆ ఈవెంట్లో ఫంక్షన్లో చేస్తే ఓవర్ యాక్షన్ యాటిట్యూడ్ని ఇంకా చాలామంది బిరుదు అయితే ఇచ్చేసినారు యాటిట్యూడ్ స్టార్ అని. విపరీతంగా కాంట్రవర్సీ, అవునా కదా? సినిమాల్లో రాని పేరు తన యాటిట్యూడ్తో, ప్రవర్తనతో వచ్చింది. దాని నుంచి చాలామంది ట్రోల్ చేశారు. ఈ చంద్రహాస్ని విపరీతంగా ట్రోల్ చేశారు. గలీజ్ పదాలతో తిడతారు. నువ్వంత యాటిట్యూడ్ చూపిస్తే, నువ్వంత పొగరుగా మాట్లాడితే, యాటిట్యూడ్ చూపిస్తే ఏం జరుగుతుంది? చాలామంది తిడతారు, గలీజ్ పదాలతో తిడతారు. అందుకే విపరీతంగా కోపం అయితే వచ్చేసింది. వాళ్ళ మీద పగతో ఈ పాట పాడిండేది ఈ మహానుభావుడు. రాసిండేది కూడా వీడే అనుకుంటాను, లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా రాయిచ్చారు. అంటే రారా రాడ్డు దింపుతా, టచ్ చేస్తే పుచ్చకాయ పెళ్లి చేస్తా, నా అడ్డకు వస్తే గుడ్డలు ఊడి తీసి కొడతాను, ఇలా పాట పాడినాడు. లాస్ట్లో గలీజ్గా పాడినాడు. అంటే ఎవరు గలీజ్గా కామెంట్లు పెట్టినారో వాళ్ళని ఉద్దేశించి ఈ పాటనైతే పాడిండేది. అంటే మీరు వందలు వేల మీ మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయి, నా మనోభావాలు ఎప్పుడో దెబ్బతిన్నాయి, అన్నా కదా? మీరు వందల వేల పదాలతో నన్ను దూషిస్తే తప్పు లేదు. నేను రెండు పదాలు స్టేజ్ మీద పాడితే, అంటే రెండు పదాలు గలీజు పదాలు మాట్లాడితే తప్ప అని అంటా ఉన్నాడు. కామెంట్స్లో వేరే వాళ్ళు తిట్టేది అవి ఎవరు పట్టించుకోరు, అవునా కదా? ఒక స్టేజ్ మీద, చాలామంది ఉండే స్టేజ్ మీద, అది సినిమాల్లో ఇంకా 2-3 సినిమాలు హిట్ అయితే ఈ మహానుభావుడు ఇంకా ఎంత గలీజ్ మాటలు మాట్లాడతాడు, అవునా కదా? ఆల్రెడీ కాంట్రవర్సీగా పెరిగిపోయినాడు. అసలు స్టేజ్ మీద ఇంత రియాక్ట్ అయినాడు, స్టేజ్ మీద ఇంత టార్చర్ పెట్టినాడు అంటే ఆ సినిమాలో ఇంకెంత టార్చర్ పెడతాడు, అవునా కదా? ఇలాంటి వాళ్ళకి సపోర్టే చేయకూడదు. అంటే మీరు వందల వేల పదాలతో నన్ను దూషిస్తే తప్పు లేదు, నేను 2 పదాలతో తిడితే తప్పు వచ్చేసిందని మళ్ళా చెప్తా ఉన్నాడు. నా పాట విని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయని వాళ్ళకు నెక్స్ట్ క్షమాపణ అయితే చెప్పను అని డైరెక్ట్గానే చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత దరిద్రం ఉండకూడదు, అవునా కదా? కాదు, అసలు ఇంకోటి ఏమంటే ఇలాంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయకూడదు, అవునా కదా? రామ్నగర్ బన్నీతో పెద్ద అంటే సినిమా తీసినాడు, దాని తర్వాత ఇది బరాబర్ ప్రేమిస్తా సినిమా టైటిల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, అవునా కదా? కానీ వాడు మాట్లాడిండే మాటలే చాలా ఎవరు సపోర్ట్ చేయరు, ఎలా చేస్తారు, అవునా కదా? జేడీ చక్రవర్తి మాట్లాడినాడు దీని గురించి, ఏమని మాట్లాడినాడు? నిజంగా ఆ పాట పాడినప్పుడు లేచి అవుట్ సైడ్ వచ్చేద్దామని అనుకునిందంట, కానీ సైలెంట్గా అయితే ఉండిపోయినాడు. అంటే ప్రభాకర్ పిలిచింటాడు జేడీ చక్రవర్తిని ఈవెంట్కి రమ్మని. ఈవెన్ సాయి కుమార్ కొడుకు ఆది కూడా ఎక్స్లో పోస్ట్ అయితే పెట్టినాడు. నిజంగా అంటే వాళ్ళు పిలిచారు కాబట్టి మేమైతే ఈవెంట్కి అయితే వెళ్ళాం, కానీ ఇంత అంటే ఒక ఈవెంట్లో ఇలా పాడకూడదు.
వేరే వాళ్ళ మనోభావాల్ని దెబ్బ తీయకూడదని అయితే ఆది సాయి కుమార్ అయితే ఒక పోస్ట్ అయితే పెట్టినాడు. వాళ్ళే షాక్ అయిపోయినారంట 'జేడీ చక్రవర్తి' తర్వాత ఎవరు 'ఆది సాయి కుమార్' వాళ్ళే షాక్ అయిపోయినారు వీళ్ళు పాడేది చూసి. చాలా మంది ఫ్లాపులు, విపరీతంగా ఫ్లాపులు. అవునా కదా! ఇప్పుడు 'ఆది సాయి కుమార్' తర్వాత 'నితిన్' చాలా అంటే చాలా ఫ్లాప్స్‌లో ఉన్నారు. ఏది ఏమైనా సినిమాలు తీసి అలరించి ఫ్యాన్స్‌ని సంపాదించుకోవాలి. అవునా కదా! తిడతారు, తిట్టకుండా ఉంటారా? ఇప్పుడు 'రామ్ చరణ్' అన్నోడికే విపరీతంగా ట్రోల్స్. 'రామ్ చరణ్‌కి' రాని ట్రోల్స్ ఈ 'ప్రభాకర్' కొడుకు 'చంద్రహాస్‌కొచ్చాయా? 'రామ్ చరణ్‌కి' ఎలాంటి తిట్లు. అవునా కదా! విపరీతంగా తిట్టినారు. అదేమో స్టార్ అంటారప్పా గలీజ్‌గా తిట్టినారు. అవునా కదా! 'రామ్ చరణ్‌ని గలీజ్‌గా తిట్టినారు. అయినా కూడా 'రామ్ చరణ్' ఎవరిని ఏమనకుండా పనిలో చూపించి, అవునా కదా! పని చేసి, కష్టపడి మంచి బాడీ పెంచి, మంచి యాక్టింగ్ స్కిల్స్ సర్జరీ స్టార్ అని తిట్టి చంపినారు 'రామ్ చరణ్‌ని.' అలాంటోడు ఇప్పుడు గ్లోబల్ స్టార్. అవునా కదా! అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో తిడతారు. ఆ తిట్లు ఉపయోగించుకొని ఎదగాల. అవునా కదా! దాన్ని వదిలేసి సోషల్ మీడియాలో ఎవరు తిట్టినారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిని, వాళ్ళు తిట్టుకొని ఏమన్నా చేసుకొని, వాళ్ళ మీద కోపం ఒక ఈవెంట్‌లో చూపిస్తే అక్కడుండే వాళ్ళ పరిస్థితి ఏమి? అవునా కదా! నేను తిట్టిండే వాళ్ళతో నేను తిడతారు. దాని గురించి నువ్వు బాగా కష్టపడల్లా, మంచి బాడీ పెంచల్లా, లేకపోతే మంచి సినిమాలో బాగా ఎదగల్లా. అప్పుడు నేను తిట్టిన వాళ్ళంతా నోరు మూసుకుంటారు. అవునా కదా! నన్ను తిట్టినారని చెప్పి సోషల్ మీడియాలో దానికే ఒక పాట క్రియేట్ చేసి, గలీజ్‌గా సోషల్ మీడియాలో అంతా రచ్చ చేసి, ఇప్పుడు పోలీస్ కేస్ అయితే బుక్ అయిందంట. నాకు ఎలా హ్యాండిల్ చేయాలో నాకంతా బాగా తెలుసు. ఆ! మీకు ఈ పాట ఏమన్నా ఎంజాయ్ చేసేట్లుగా ఉంటే చేయండి. లేకపోతే నీకు క్షమాపణ చెప్పను అని ఎంత గలీజ్‌గా మాట్లాడినాడంటే, అసలు ఈ స్టేజ్ మీద ఇంత టార్చర్ పెట్టినాడంటే, సినిమాలో ఇంకెంత టార్చర్ పెడతాడో మనకైతే అర్థము అయితుంది. పక్కా నేనైతే ఈ సినిమా చూడనప్పా. బరాబర్ ప్రేమిస్తా. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. బై.